ఇక్కడ మీరు ఏంటి అంటే ఇంపాక్ట్ కమిటీ ఆర్గనైజేషన్ నుంచా? లేకపోతే ఆర్యజన్ అనే బృందం నుంచా? మాది ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ ఉండండి. మేము హ్మ్. ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ జహీరాబాద్ కమిటీ. హ్మ్. సో, మా కార్యాచరణ వాళ్ళు వచ్చేసి సహకారం కోరారనమాట. హ్మ్. సో, మేము స్వచ్ఛందంగా మారుతిరావు సార్ మేమందరం కలిసేసి వాళ్ళకి సపోర్టింగ్‌గా ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. హ్మ్. అయితే ఏదైతే ఇప్పుడు మీరు గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి అవగాహన సదస్సు ఏదైతే ఉందో, ఇది గ్రామాల్లో తీసుకెళ్ళే అవకాశం ఉందా? అంటే ఈ సిటీ వరకే పరిమితమయ్యే అవకాశం ఉందా? లేదు తప్పకుండా అండి. మనం ఏం చెప్పేసామంటే సిపిడిఓ మేడంని కాంటాక్ట్ చేసి అంగన్వాడీ వాళ్ళందరికీ యాక్సెస్ ఇచ్చేలాగా ఒక ప్రోగ్రామ్ చేసామనమాట. అంటే అంగన్వాడీ వాళ్ళందరూ కూడా మెసేజ్ పాస్ చేసాము. ప్రతి అంగన్వాడీ కింద ఒక 6-7 గర్భిణీలు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ మెసేజ్ పాస్ చేయడం జరిగింది. మనకు మోర్ ఆర్ లెస్ ఏందంటే మనకు అర్బన్ ఏరియాలో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. న్యూట్రిషన్ పైన అవగాహన ఉంటుంది. అన్ని రకాలుగా వాళ్ళకి ఈజీ టు యాక్సెస్ ఉంటుంది. హాస్పిటల్స్ గానీ, ఫుడ్ గానీ. మన గ్రామీణ ప్రాంతాలలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ప్రాపర్‌గా న్యూట్రిషన్ దొరకట్లేదు. ఏదంటే ఫ్రూట్స్ కూడా వాళ్ళు పండించేది పల్లెటూరులో అయినా సరే వాళ్ళకి అవగాహన లేక ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. సో, మనం ఎక్కువ ఫోకస్ అంతా గ్రామీణ ప్రాంతాల గర్భిణీల పైన పెట్టి వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చేసి ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుందండి. కానీ అట్లాంటి సందర్భంలో కొంతమంది గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది గదా! అంటే చాలా వరకు వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ఇంకా తాండాలు, గ్రామాలు ఇంకా అలాగే ఉన్నాయి ఏదైతే ఉంది తెలంగాణలో. అంత మేర వెళ్ళే అవకాశం లేదు కాబట్టి దగ్గరలో మండలాల్లో ఉన్నటువంటి విలేజ్‌కి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంటే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి క్యాంప్ అయినా సరే, అదే మీలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చేసినటువంటి ఈ క్యాంప్ అయినా సరే, చాలా మట్టుకు ఏంటంటే విలేజ్‌లో ఈ అవేర్‌నెస్ అనేది లేదు. శూన్యం. అంటే గవర్నమెంట్ పథకాల గురించి కూడా చాలా మందికి తెలీదు. అట్లాంటిది ఈ అవేర్‌నెస్ కోసం మీరు అంటే ఇంపాక్ట్ కమిటీ ఆర్గనైజేషన్ జైరాబాద్‌కి సంబంధించి మీరు అంటే ఏం తీసుకుంటారు? ఇంకా అంటే ఇంకా దీన్ని డెవలప్ చేసి ముంగటికి తీసుకెళ్ళి ప్రతి గ్రామాల్లో తీసుకెళ్ళే అవకాశం ఉందా? డెఫినెట్లీ అండి. తప్పకుండా ఇప్పుడు ఆర్యజనన్ అనే ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. మా సహకారం కోరడం జరిగింది. అందులో భాగంగా మేము ఖచ్చితంగా ఏం చెప్పామంటే, మా సర్వశక్తులా ఒడ్డిచ్చి ఖచ్చితంగా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పాము. అదే భాగంగా మేము ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడానికి, గ్రామీణ ప్రాంతాల్లోకి మెసేజ్‌ని పాస్ చేయడానికి మన ఎవరైతే అంగన్వాడీలు ఉంటారో, ఆశా వర్కర్స్ ఉంటారో వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి, వాళ్ళని ఇంటిగ్రేట్ చేసి ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నం చేశామండి. 100% మేము ఇప్పుడు ఒక గైనకాలజిస్ట్ మేడం వాళ్ళతో కూడా మాట్లాడాము. మాట్లాడేసి వాళ్ళ దగ్గర నుండి ఇన్పుట్స్ తీసుకొని ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా దీన్ని డే బై డే మేము ఇనిషియేటివ్ చేసుకుంటూ, ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రోగ్రామ్స్ కూడా చేయాలని మేము సంకల్పిస్తున్నాం.